హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. సాఫ్ట్గా హెల్తీగా దూది లాంటివి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసేసుకొని దానిలో ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు అయితే తీసేసుకున్నానండి. ఈ మినపప్పు అయితే నేను బ్లాక్ మినపప్పు తీసుకున్నానండి. బ్లాక్ మినపప్పు అయితే ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా పప్పు అనేది మనకు ఉదయిస్తుందండి. ఇదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ అయితే ఏ కొలతల్లో తీసుకోవాలో చూపించేస్తాను చూడండి. ఓకే అండి, అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ అయితే నేను ఒక గ్లాస్కి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తానండి. అలాగా 6 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి 6 గ్లాసుల నేను ఇడ్లీ రవ్వ అయితే వేసేసాను. అదేవిధంగా ఈ రెండిట్లో వాటర్ పోసి ఆఫ్టర్నూనే నేను నానబెట్టేస్తున్నానండి. మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వ కూడా నానబెడుతున్నాను చూడండి. నానబెట్టడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా అండ్ దూది లాంటి ఇడ్లీలు అయితే మనకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇడ్లీలో అయితే మనం వాటర్తో నింపుదాం చూడండి. ఓకే, 2 గిన్నెలలో అయితే వాటర్ తీసేసుకొని నేను నానపెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన అయితే పెట్టేసేసుకుందాం. సో పప్పు అయితే చక్కగా నానిపోయిందండి. దగ్గరగా నేను 2-3 గంటలు అయితే నానబెట్టేసాను. సో దీన్ని అయితే మనం చక్కగా కడిగేసుకొని ఇడ్లీ పిండి ఎలా పట్టుకోవాలో పట్టేసుకుందామండి. ఓకే అండి, పప్పునైతే చూడండి ఇంత శుభ్రంగా కడిగేసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందామండి. పప్పునైతే మిక్సీ పట్టేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఎంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇడ్లీ రవ్వ 2 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే దీనిలో వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా గట్టిగా పిండి దీనిలో వేయాలండి. అదేవిధంగా పిండి మొత్తాన్ని వేసేయాలి. ఇదిగోండి పిండి మొత్తాన్ని ఇలా కలిపెట్టుకొని ఒక నైట్ అంతా అలా ఉంచేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి. సో దీన్ని ఒక నైట్ అంతా పక్కన పెట్టేద్దామండి. దీనిపైన మూత పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో చూద్దామండి. ఓకే అండి, ఎర్లీ మార్నింగ్ అయితే పిండి ఎలా ఉందో చూసేద్దాం చూడండి. సో చక్కగా పొంగిందండి, చక్కగా ఉంది, చూసారు కదా. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఇప్పుడైతే మనం ఒక్కసారి కలిపేసుకొని ఇలాగా మనకు కావాల్సినంత వేరే గిన్నెలో తీసుకొని మిగతాది అయితే ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. సో నేను ఇడ్లీకి సరిపడా పిండిని అయితే గిన్నెలో తీసేసుకుంటాను చూడండి. ఇదిగోండి ఇడ్లీ సరిపడా అంతా నేను గిన్నెలో తీసేసుకున్నాను. దీనికి రుచి సరిపడా అంతా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. నేను పక్కన పెట్టేసిన పిండికి అయితే సాల్ట్ అయితే యాడ్ చేయకూడదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కలిపేసుకొని మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో అయితే కొంచెం వాటర్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్లకి అయితే మనం ఆయిల్ పెట్టేసి ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఓకే అండి, ఇడ్లీ పాత్రని అయితే తీసేసుకున్నాను. దీనికైతే ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలాగే ప్రతి ఇడ్లీ పాత్రకి అప్లై చేసి మనం అయితే పిండిని వేసేసుకోవాలండి. ఇదిగండి ఈ విధంగా ప్రతి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అయితే పిండిని పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ప్రతి ప్లేట్లో మనం పిండిని అయితే పెట్టేసుకొని ఈ గ్యాస్ పైన అయితే పెట్టేసుకుందామండి. అలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇడ్లీ అయితే పెట్టేసానండి. దానిలో కావాల్సిన చట్నీ అయితే చేసేద్దాం చూడండి. ఇప్పుడైతే నేను గ్యాస్ పైన కళాయి పెట్టుకున్న దీనిలోకి మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందామండి. అండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలండి. దీనిలోకి నేను 2 మనుషులు సరిపడా చట్నీ అయితే చేస్తున్నాను చూడండి. దీనిలోకి అయితే 5 పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను చూడండి. అదేవిధంగా దీనిలోకి అయితే నేను పల్లీలు వేస్తున్నానండి. పల్లీ చట్నీ చేస్తున్నాను. వేగేంత వరకు ఉంచుకోవాలండి. ఓకే అండి, వేగిపోయాయి. సో దీనిలోకి అయితే నేను పుట్నాల పప్పు అయితే
2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తాను చూడండి. ఓకే అండి, ఇవి వేగిపోయిన తర్వాత వీటిలోకి అయితే 3 వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. ఇవి చక్కగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. ఓకే అండి, వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పచ్చడి అలా చేసేలో చూసేయండి. ఓకే, మిక్సీ జార్లో వేస్తానండి. దీనిలో మనకి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసి చట్నీ మిక్సీ పట్టడమే. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకే, ఇడ్లీ కూడా అయితే సూపర్గా ఉడికిపోయిందండి. సో దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి. ఓకే అండి, నేనైతే ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను చూడండి. చక్కగా ఉడికిపోయాయి. కొంచెం వేడి మీద అయితే తీకండి, కొంచెం 1 నిమిషం పక్కన పెట్టారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయాయో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో మీరు కూడా ఈ విధంగా అయితే రెసిపీని ప్రిపేర్ చేసేయండి. ఇడ్లీని ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి. సో ఇప్పుడు నేనైతే దీనిలోకి ఇడ్లీ కూడా వేసేస్తాను. ఇడ్లీ కూడా సూపర్ అండి. సో ఈ విధంగా ట్రై చేసి ఒకసారి అయితే కామెంట్స్లో నాకు తెలియజేయండి. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.